హైదరాబాద్లోని ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన ఇంగ్లాండ్ భారత్ మధ్య మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లో 28 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించి ఇంగ్లాండ్ జట్టు భారత్ జట్టుకు షాక్ ఇచ్చింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ జట్టు 190 పరుగుల ఆధిక్యతను సాధించినప్పటికీ రెండో ఇన్నింగ్స్ లో వారిని కట్టడి చేయడంలో విఫలమై ఓటమిని కొని తెచ్చుకుంది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు 5 వికెట్లు తొందరగానే పడగొట్టినప్పటికీ ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఓలీ పోప్ మాత్రం ఒక్కడే ఒంటరి పోరాటం చేసి భారత్ జట్టుకు అడ్డుగోడలా నిలిచాడు. అతడు ఏకంగా 196 పరుగులు చేసి ఇంగ్లాండ్ జట్టుకు 230 పరుగుల ఆధిక్యతను సాధించాడు. అప్పటికింకా 5 సెషన్ల కంటే ఎక్కువగా ఆట మిగిలి ఉండడంతో భారత్ జట్టు విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారంతా. కానీ ఇంగ్లాండ్ స్పిన్ బౌలర్ టామ్ హార్ట్లీ భారత రెండవ ఇన్నింగ్స్ లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి భారత్ జట్టు ఓటమిని శాసించాడు. అసలే భారత్ జట్టు ఓటమి కోసం గోతికాడ నక్కలా కాచు కూర్చున్న ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అవకాశం కోసం ఎదురు చూస్తూ భారత్ జట్టు ఓటమి పాలవగానే తన నోటికి పని చెప్పాడు. మైకేల్ వాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత్ జట్టు ఓడిపోతుందని నాకు ముందే తెలుసు. ఎప్పట్లాగే వారు టెస్ట్ మ్యాచ్ లో మొదట్లో దూకుడును కొనసాగించారు. మూడో రోజుకి వారి దూకుడు తగ్గి ఆటలో పూర్తిగా తేలిపోయారు. వాళ్ల బ్యాటింగ్ ఆర్డర్ లో ఎక్కడో పెద్ద లోపం స్పష్టంగా కనిపిస్తోంది. బహుశా విరాట్ కోహ్లీ జట్టులో లేకపోవడం వలన టీమిండియా బ్యాటింగ్ పేలవంగా కనిపిస్తోంది. ఉప్పల్ మైదానం కోహ్లీకి బాగా అచ్చివచ్చిన మైదానం. అతను ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. కోహ్లీ లేకుండా టెస్ట్ మ్యాచ్ కూడా రోహిత్ సేన గెలవలేదా అనే అనుమానమైతే కలుగుతోంది. నాకు తెలిసి భారత్ జట్టు ఇప్పటికే డిఫెన్స్ లో పడి ఉంటుంది. మా జట్టు మిగతా మ్యాచ్ల్లో రెట్టించిన ఉత్సాహంతో ఆడి మిగిలిన మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ సొంతం చేసుకుంటుంది అనడంలో సందేహం లేదు అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.